బైబిల్ అనగానే చాలా మందికి దేవుని ఆజ్ఞలు, ప్రవచనాలు గుర్తుకు వస్తాయి. బైబిల్లో అందమైన ప్రేమ కథలు ఉన్నాయి. ఇవి నమ్మకం, త్యాగం, విశ్వాసం గురించి పాఠాలు. దేవుడు సృష్టించిన మొదటి మనిషి ఆదాం. ఆదాం కోసం దేవుడు ఈవను సృష్టించాడు. ఇది బైబిల్లో మొదటి ప్రేమ కథ. వివాహం దేవుని ప్రణాళికలో భాగం. ఇస్సాకు పెళ్లి కోసం అబ్రహాము తన పనివాడిని పంపాడు. రిబ్కా దేవుని సంకేతాల ప్రకారం ఇస్సాకు జీవితంలోకి వచ్చింది. ఇది విశ్వాసం ఆధారంగా ఏర్పడిన ప్రేమ కథ. యాకోబు రాహేలును చూసి ప్రేమించాడు. ఆమెను పొందడానికి 7 సంవత్సరాలు సేవించాడు. వంచన జరిగి ముందుగా లేయాను ఇచ్చారు. యాకోబు మళ్ళీ 7 సంవత్సరాలు పనిచేసి రాహేలను పెళ్లి చేసుకున్నాడు. ఇది త్యాగం, సహనం, నిజమైన ప్రేమకు ప్రతీక. రూతు తన భర్తను కోల్పోయినా తన అత్త నయోమిని వదిలిపెట్టలేదు. బోవజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇది దయ, నమ్మకం ఆధారంగా ఏర్పడిన ప్రేమ. గీతముల గీతంలో సొలొమోను రాజు షులమ్మీతు స్త్రీ ప్రేమ కథ కవిత్వ రూపంలో ఉంది. ఇది కవితాత్మక ప్రేమకు ఉదాహరణ. ప్రేమ కేవలం భావోద్వేగం కాదు, అది త్యాగం, నమ్మకం, దేవుని ఆశీర్వాదంతో ఉండాలి. బైబిల్ ప్రేమ కథలు మనకు స్ఫూర్తినిస్తాయి, దేవుని సంకల్పాన్ని అనుసరించడంలో మార్గదర్శకాలుగా ఉంటాయి.